హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ రెసిపీ అన్నమాట. సో అందరూ తప్పకుండా చూడండి. చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నేనైతే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నేను చెప్పడం కంటే మీరే చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. యాక్చువల్గా పాయసంలో చాలా టైప్స్ ఉంటాయండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఎలా చేసినా వాళ్ళ స్టైల్స్లో వాళ్ళకి నచ్చుతుందన్నమాట. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీరు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే యాక్చువల్గా ఫస్ట్ అయితే ఒక పాత్ర తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను నేను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా బాయిల్ చేసుకొనివ్వాలి. మధ్యలో కలబెడుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. ఇంకా పాలైతే మరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని మనము సేమియా అయితే ఫ్రై చేసుకుందాము. సో అందుకు ఇంకో ప్యాన్ అయితే పెట్టుకుందాము. తర్వాత సేమియా కప్పుతో 1 కప్ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇందులోకి నెయ్యి 1 స్పూన్ యాడ్ చేసుకొని సేమియా వేసుకొని ఫ్రై చేసుకుందాము. సేమియా అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. హైలో పెట్టుకుంటే ఎక్కువ మాడిపోవడం, లో పెట్టుకుంటే కొద్దిగా లేట్ అవ్వడం అలా జరుగుతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్నమాట. సో సేమియా అయితే మంచిగా రోస్ట్ అయిపోయిందనమాట. మంచి కలర్ వచ్చింది. మంచిగా రోస్ట్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా పాలు కూడా పొంగొస్తున్నాయి కదా అని అప్పుడే సేమియా వేసేయడం అలా చేసామంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. పాలు ఎంత బాగా మరిగి 1 లీటర్ వేసాం కదా, అట్లీస్ట్ 3/4 లీటర్ అయినా అయ్యేంత వరకు అలానే మరిగిస్తే మంచి టేస్ట్ వస్తుంది. పాలు బాగా చిక్కబడతాయి, అప్పుడు బాగా మంచి టేస్ట్ వస్తుంది. అందుకే ఇంకా బాగా పాలు మరగనిద్దాము. తర్వాత కొద్దిగా ఒక 3-4 యాలక్క బుడ్లు ఉంటాయి కదా, అవి వేసుకుందాం. ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది అనమాట. పాలు మధ్యలో బాగా మంచిగా కలబెడుతూనే ఉండాలి, మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. తర్వాత ఈ కప్పుతో 1 కప్పు సేమియా వేసుకున్నాం కాబట్టి ఇందులో 1/2 కప్పు షుగర్ లేదా బెల్లం అన్నమాట. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. నేనైతే 2 మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ షుగరు, తర్వాత కొద్దిగా బెల్లం అలా వేస్తున్నాను అనమాట. మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఒకటే వేస్తే ఓన్లీ షుగర్ టేస్ట్ వస్తుంది. 2 మిక్స్ చేసామంటే 2 టేస్ట్ వచ్చి సూపర్గా ఉంటుంది. ఇంకా ఇదేంటంటే పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకొని మిక్సీకి వేసుకొని బరకగా చేసుకుంటాం కదా, అది అందులో మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది.
ఇంకా పాలు అయితే ఆల్మోస్ట్ ఆల్ ముక్కాలు లీటర్ అయితే అయ్యాయి అన్నమాట. అందులో సేమియా యాడ్ చేస్తున్నాను, బాగా మరిగాయి పాలు. సేమియా వేసి మంచిగా కలబెట్టాలన్నమాట, లేదంటే కిందంతా గుంటలు అలా కట్టేస్తుంది. ఇదిగోండి 2-3 స్పూన్స్ అయితే నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేస్తే బెల్లం ఫ్లేవర్ అయిపోతుంది. సో షుగర్ కొద్దిగా ఎక్కువ వేసుకొని బెల్లం కొద్దిగా వేసుకుంటున్నాను. మళ్ళీ కొబ్బరి బరకగా చేసుకుంటాం కదా, కొద్దిగానే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే ఇంకో ఫ్లేవర్ అయిపోతుంది. అందుకే కొద్దిగా యాడ్ చేసుకొని బాగా అన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా 2-3 స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకుంటే ఇంకా మంచిగా బాగుంటుంది అన్నమాట. ఇంతే అండి, టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూసి ఎలా ఉందో చేసి మీరు కూడా చెప్పండి, టేస్ట్ ఎలా ఉందో మీ ఇంట్లో కూడా చేసి చెప్పండి. ఓకే, పాయసం చేసిన తింటావా? ఓకే, తిని ఎట్లుందో చెప్తావా? ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, నచ్చితే లైక్ చేయండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.